హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'జూనియర్' 2025 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా సీన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి చాలా రొటీన్‌గా కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి ఫ్యామిలీ టైప్ ఆఫ్ డ్రామా మూవీస్ మనం చాలానే చూసాం. స్టోరీ రొటీన్‌గా ఉన్న సీన్స్ ఏమైనా కొత్తగా ఉంటాయంటే సీన్స్ కూడా కొత్తగా ఏమి ఉండవు. అవే రొటీన్ సీన్స్ అన్నమాట. ఈ మూవీ చూసాక ఇదొక రొటీన్ ఫిల్మ్ అని మనకే అర్థమైతే డైరెక్టర్ ఈ రొటీన్ స్టోరీని హీరోకి చెప్పి ఎలా ఒప్పించాడు, అసలు ఈ కథ ఎందుకు సినిమా తీశారైతే వాళ్ళకే తెలియాలి. ఈ హీరోకి ఇదే ఫస్ట్ సినిమా. ఇంకా మూవీలో ప్రయోగాలు చేస్తే జనం చూస్తారో చూడరో అని చెప్పేసి ఒక కమర్షియల్ మూవీ చూస్తే ఖచ్చితంగా చూస్తారని వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకొని ఈ మూవీని తీసుకొచ్చి మన మొహానేశారు. ఇంకా ఈ మూవీ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి. ఆయన ఒక మంచి ప్రొడ్యూసరే కాదు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా. ఆయన సినిమాలు కూడా ఇంతకుముందు చాలా బాగుండే. అందులో ఊహలు గుసగుసలాడే, అందాల రాక్షసి, దిక్కులు చూడక రామయ్య ఇలాంటి మంచి మంచి సినిమాలు తీశారు ఈ ప్రొడ్యూసర్. అని వీళ్ళ బ్యానర్లో ఇలాంటి రొటీన్ మూవీ అసలు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈ హీరో ఫస్ట్ మూవీ కాబట్టి ఇంకా కొంచెం కేర్ తీసుకొని మంచిగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ మూవీలో స్టోరీయే కాదు, మనకు కావాల్సిన మంచి సీన్స్ కూడా అంటూ ఏమీ లేవు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే అభినవ్ చిన్నప్పుడే అభినవ్ మదర్ చనిపోతారు. సో అభినవ్ని చాలా ప్రేమగా పెంచుతారు వాళ్ళ ఫాదర్. అభినవ్కి ఒక అక్క ఉంటుంది. సో తను వాళ్ళ నాన్న దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర పెరుగుతుంటుంది. అసలు వాళ్ళ దగ్గర ఎందుకు పెరుగుతుంది, వాళ్ళ నాన్నకి ఎందుకు దూరంగా ఉంటుంది, అభినవ్ అక్కని వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఎలా చేర్చాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అసలు ఇదేం స్టోరీ నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ఇంత వీక్గా ఉన్న పాయింట్ని అసలు స్టోరీ ఎలా నేరేట్ చేసేది ఈ మూవీకి హైలైట్ అనమాట. స్టోరీ పాయింట్ వింటేనే అర్థమవుతుంది కదా అసలు స్టోరీ ఏం లేదని. అయినా కూడా ఇంకా ఏదో ఉందని ఈ మూవీలో చూపిస్తుంటారు. ఈ మూవీ స్టార్టింగ్లోనే అభినవ్ మదర్ ఎలా చనిపోతారు ఏంటి అని స్టార్టింగ్లో చూపిస్తారు. ఆ సీన్ అయితే కొంచెం పర్లేదు, బాగుంటుంది. ఆ తర్వాత అభినవ్ కాలేజ్ ఎపిసోడ్ ఉంటుంది. అదైతే కూడా ఓకే పర్లేదు, ఎందుకంటే అదొక రొటీన్ వెరీ కమర్షియల్ ఫైట్స్ ఉంటాయి, రొటీన్ సాంగ్ ఉంటుంది, రొటీన్ హీరోయిన్ ఉంటుంది. సో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ వస్తాయి. అవన్నీ మనకి ఫస్ట్ హాఫ్లో కనిపించేస్తాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోకి వెళ్తారు. సెకండ్ హాఫ్లో ఏమైనా ఇంట్రెస్ట్గా వెళ్తుంది అంటే సెకండ్ హాఫ్లో కూడా ఇంట్రెస్ట్గా వెళ్తుంది. ఈ మూవీ ఒక హైలైట్ ఏంటంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఏదో భాషా మూవీ రేంజ్ లెక్కన ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా వెరీ రొటీన్గానే అనిపిస్తుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంకా క్లైమాక్స్కి వెళ్ళిపోతారు. క్లైమాక్స్ కూడా వెరీ రొటీన్గానే క్లైమాక్స్ లాగా ఉంటుంది, కొత్తగా అంటే ఏమీ ఉండదు. ఇంకా ఫైనల్కి ఆ క్లైమాక్స్ చూసాక ఆ సినిమా అయిపోయింది అనుకుంటాము. సో మనం చూసిన ఇదేనా సినిమా, ఒక డెబ్యూ హీరోని తీసుకొచ్చి ఇంత సినిమా తీసారా, అరే ఏముంది అసలు ఈ సినిమాలో అనిపించేలాగా ఉందన్నమాట. ఈ మూవీలో డెబ్యూ హీరో అయిన అభినవ్, ఇతని ఇదే ఫస్ట్ సినిమా అనగానే డ్యాన్సులు, పాటలు, ఫైట్లు సో ఇలా ఉంటాయని బాగా కష్టపడ్డాడు. అట్లాగే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ట్రై చేశాడు. ఇది ఒక ఫస్ట్ సినిమాలా కాకుండా కొంచెం మెచ్యూర్గానే చేసినట్టు అనిపించింది నాకైతే. కానీ డైరెక్టర్స్ సరైన స్టోరీ లేకపోవడంతో, సరైన స్క్రీన్ ప్లే సీన్స్ లేకపోవడంతో అతని పర్ఫార్మెన్స్ కానీ, తన డ్యాన్స్లు కానీ, తర్వాత తన యాక్టింగ్ అంతా వేస్ట్ అనిపించేసింది. సో తను చేయడానికి రెడీగా ఉన్నా కూడా ఆ సీన్స్ చూడడానికి అయితే మనం ఎక్కడ కనెక్ట్ అవ్వం, ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు, స్టోరీ కూడా ఇంట్రెస్ట్గా ఏమి వెళ్ళదన్నమాట. అండ్ ఈ మూవీలో హైలైట్ ఏంటంటే జెనీలా క్యారెక్టర్. సో తన క్యారెక్టర్ బాగుంటుంది కానీ తన క్యారెక్టర్, తన సీన్స్ కానీ కొత్తగా ఏమి అనిపించాలి. జెనీలియా, లయ ఇలా కొంతమంది యాక్టర్స్ మళ్ళీ రీఎంట్రీస్ చేస్తున్నారు. సో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఆ స్టోరీలో డెప్త్ లేకపోవడంతో, క్యారెక్టర్ కొంచెం ఎఫెక్టివ్ లేకపోవడం, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళకపోవడంతో వాళ్ళ క్యారెక్టర్స్ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు రీఎంటర్ చేసినా కూడా ఏదో ఆ మూవీకి హైలైట్ తప్ప కానీ ఎక్కడ వాళ్ళ సీన్స్ ఇంట్రెస్టింగ్గా కానీ వాళ్ళ కనెక్ట్ అవ్వడం కానీ అలాంటి ఏమి ఈ మూవీలో ఉండవు. అండ్ వాళ్ళు రీఎంటర్ చేసినా కూడా ఏదో 1, 2 సినిమాలు చేసి కనిపించుకొని పోతారు మళ్ళీ అంతే. ఆ సీరియల్ అయితే 1, 2 సాంగ్లు, 4, 5 సీన్లు ఫస్ట్ హాఫ్లో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అయితే కనిపించదు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ మూవీకి డిఎస్పి. ఈ మూవీలో వైరల్ వైఆర్ఈ సాంగ్ ఒకటే హైలైట్, ఇంకా మిగతా అంతా సాంగ్స్ నార్మల్గానే ఉంటాయి. బీజిఎం కూడా ఓకే అలా కనిపిస్తాయి. డిఎస్పి రేంజ్లో అయితే మ్యూజిక్ ఎక్కడ ఉండదు, ఎందుకంటే అసలు స్టోరీ లేదు కాబట్టి దానికి తగ్గట్టుగానే బీజిఎం కూడా అట్లాగే ఇచ్చాడు. స్టోరీ బాగుంటే దానికి తగ్గట్టు బీజిఎం బాగా ఇచ్చేవాడేమో. అండ్ ఈ మూవీ టెక్నికల్ కాస్త చూడడానికి అయితే పర్లేదు, బాగుంటుంది. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్సే కాబట్టి క్వాలిటీగానే తీశారు మూవీ అయితే. మరి అంత వరస్ట్గా అయితే ఏం లేదు కానీ కొన్ని సీన్స్ క్వాలిటీగా అనిపించాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అల్ల సీన్స్ అట్లా ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడాలనుకుంటే ఈ మూవీ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. ఇది ఒక వెరీ కమర్షియల్ మూవీ కాబట్టి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.